మేడం మిమ్మల్ని మేడం ఏంటి మేడం అలా పరిగెత్తుకుంటూ వచ్చేసారు? మీరేమన్నా పీటీ ఉషా చెల్లెలా? నీ వల్లే శివలింగం చూడడం కుదరలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ శివలింగాన్ని చూడాలనేమీ లేదు. దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుని వచ్చానని మీకు తెలుసు కదా. ఈ అడవిలో ఉండేది సాధారణమైన శివలింగం కాదు, అది వజ్రలింగం. ఆ వజ్రపు లింగానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మహమ్మద్ గజనీ మన భారతదేశం మీద 17 సార్లు దండయాత్రలు చేశాడు. ఆ వజ్రపు లింగం మీద కన్నేశాడు. హిందువుల మీద క్రూరంగా దాడి చేసి లక్షలాది ప్రజల్ని చంపి. మేడం తర్వాత ఏం జరిగిందనేది నేను చెప్తాను. మన దేశంలో అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి కోహినూర్ వజ్రం, మరొకటి ఈ వజ్రలింగం. కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు. కానీ ఈ వజ్రలింగాన్ని శివభక్తులు మొహమ్మద్ ఘోరీ అమానుష దాడుల నుండి తప్పించుకోవడం కోసం లింగాన్ని తీసుకుని అడవిలోకి పారిపోయారు. ఆ వజ్రలింగ మహత్యం వల్ల కష్టాల నుంచి గట్టెక్కారు. ఆ తర్వాత వారు అడవిలోనే జీవితాన్ని గడుపుతూ అడవి మనుషులుగా మారిపోయారు. ఇప్పటికీ ఆ అడవిలోనే ఉండే జనం ఆ వజ్రలింగాన్ని ఆరాధించుకుంటూ కాపాడుకుంటూ ఉన్నారు. ఆ వజ్రపు లింగం నాకు కావాలి. మేడం అదంతా ఇంపాసిబుల్. ఆ మొహమ్మద్ ఘోరీ మొహమ్మద్ గజనీల వల్లే కాలేదు, ఇంకా మన వల్లేమవుతుంది? నో ఛాన్సే లేదు మేడం. అవుతుంది. పని కావడానికి ఎంత డబ్బు కావాలి? మేడం డబ్బు కోసమని ప్రాణాలు పోగొట్టుకోమంటారా? నో నో నో. కానీ కన్నా కేసరి నా బిడ్డ జాగ్రత్త. శివయ్య, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మార్తాండ భైరవ, ప్రచండ భైరవ, కపాల భైరవ, స్వాహ స్వాహ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. మన కేసర కోసం కలి మళ్ళీ లింగ పుష్పం తెచ్చినట్టున్నాడు. కేసరి? ఎక్కడ కేసరి? అత కేసరి ఎక్కడ? కేసరి బిడ్డనిచ్చి శ్మశానం వైపు వెళ్ళిందిరా. కేసరి! కేసరి